విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అయితేనేమి, నిరుద్యోగ యువతకి ఇచ్చినటువంటి హామీలు అయితేనేమి, అనేక రకాలుగా ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలు చేసినామన్నది ఒకసారి ప్రశ్నించుకోవాలి. కేవలం ఎవరైతే తమ నాయకుడని చెప్పుకుంటా ఉన్నారో, ఎవరైతే తమకు మహానాయకుడని చెప్పుకుంటున్నటువంటి ఆయన పుట్టినరోజు రోజు వాళ్ళు ఆయన నామస్మరణ చేయకుండా, ఎన్టీ రామారావు నామస్మరణ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేస్తున్నారని అంటే ఈ 2 సంవత్సరాలలో వాళ్ళు ఏమీ పని చేయలేదు, ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదు కాబట్టి వాళ్ళ యొక్క పరిపాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మాత్రమే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేస్తూ ఉన్నారు. నిజంగా పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఈ 2 సంవత్సరాలలో రైతాంగానికి, ఈ 2 సంవత్సరాల కంటే ముందు చనిపోయినటువంటి వాళ్ళకి కానీ, ఈ 2 సంవత్సరాల్లో చనిపోయినటువంటి రైతాంగ కుటుంబంలో ఒక్క కుటుంబానికైనా నష్టపరిహారం చెల్లించినారా? నిజంగా కూడా ఆలోచించుకోవాలా. కేవలం ముఖ్యమంత్రి, మంత్రులే కాదు, తమ నియోజకవర్గాల్లో అంటే రాజులుగా పరిపాలిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు ఒక్కటంటే ఒక్క రైతుకు నష్టపరిహారం ఇచ్చినారా అనేది ఆలోచించుకోవాలి. ఈ 2 సంవత్సరాలలో వర్షాల వల్ల కావచ్చు, కరువు వలన కావచ్చు, గాలి వల్ల కావచ్చు, అనేక రకాలుగా రైతాంగం నష్టపోతే నష్టపరిహారం ఎక్కడ చెల్లించినారు అని అడుగుతా ఉన్నాను. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారా మీరు? ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింటే ఏ మేరకు ఇచ్చినారో కూడా చెప్పాలి కదా. ఆ ఇన్పుట్ సబ్సిడీలు గురించి మాట్లాడట్లా. లేకపోతే ఈ జిల్లా రైతాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అంతా కూడా రైతాంగానికి ఇన్సూరెన్స్ తానే చెల్లించి, బ్యాంకుల ద్వారా నేరుగా ఇన్సూరెన్స్ చెల్లించి, ఆ నష్టం వస్తే ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా నేరుగా రైతాంగానికి ఆ మొత్తం జమ అయ్యేది. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క రైతుకు కూడా ప్రభుత్వం నేరుగా ఎక్కడ కూడా ఇన్సూరెన్స్ చెల్లించడం. అందుకనే ఎక్కడ కూడా నష్టపోయిన రైతుకు ఇన్సూరెన్స్ కూడా రావడం లేదు. పోనీ రైతాంగం పరిస్థితి ఇది. ముఖ్యంగా అత్యంత కరువు జిల్లా అయినటువంటి ఈ జిల్లాలో విద్యార్థుల పరిస్థితి, విద్యార్థులు ఫీజులు చెల్లించలేక తమ చదువును మానేస్తూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అన్న పదం పక్కకు పెట్టేస్తారు. కాలేజీల్లో అయితే మరీ దారుణంగా మీరు ఉంటే ఉండండి, లేకుంటే లేదు. మా యొక్క కాలేజీలు మేము నడపలేని దుస్థితిలో ఉన్నాము కాబట్టి మీ పిల్లలకు మేము పాఠాలు చెప్పలేము, మేము భోజనాలు పెట్టలేమని చెప్పేసి బయటికి పంపిస్తూ ఉంటాం. అదేవిధంగా నిరుద్యోగ యువత తమకి ఇస్తానన్నటువంటి నిరుద్యోగ వృత్తి రాక ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక్కటంటే ఒక కొత్తగా నోటిఫికేషన్లు ఎక్కడ రావట్లే. అనేక మంది మేము నిన్న కూడా మే 31వ తారీఖు కావచ్చు, ఏప్రిల్ 30వ తారీఖు కావచ్చు, అనేక రిటైర్మెంట్ ఫంక్షన్లు మేము పాల్గొంటా ఉన్నాం. రిటైర్మెంట్లో అవుతున్నారు తప్ప ఏ ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా రావలే. నేను నిన్న అడిగినాను వాళ్ళని, అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, అయ్యా ఏమైనా కొత్త నోటిఫికేషన్లు వచ్చినాయా? మీకున్నటువంటి పోస్టులలో కొత్తగా ఎవరైనా వస్తూ ఉన్నారా అని అంటే అవన్నీ ఏమీ లేవు. కేవలం కాంట్రాక్ట్ బేసిస్ మీద మాత్రమే ఎవరైనా తీసుకుంటున్నారు తప్ప కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో లేదని ఉద్యోగస్తులే స్పష్టంగా చెప్తాం. ఇవి మాట్లాడండి అయ్యా, ఈ పరిస్థితులు మాట్లాడండి అయ్యా, మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అని అంటే ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేసే విధంగా మీరు మాట్లాడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గురించి మాట్లాడతారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజల గొంతుకుగా ప్రతిపక్షంగా మేము
ప్రజల యొక్క సమస్యలు వినిపించాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఆ గొంతుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా, అదేవిధంగా జిల్లాలలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక రకాలుగా ఆందోళన చేస్తూ ప్రభుత్వ దృష్టికి సమస్యలు తీసుకొని వస్తూ ఉంటే వాటిని పరిష్కరింపజేసే విధంగా కానీ, లేకుంటే దానికి జవాబుదారీ తరంగా వ్యవహరించాల్సినటువంటి ప్రభుత్వం కేవలం వ్యక్తిత్వ హననానికే పాల్పడతాం. లేదు అని అంటే వాళ్ళ యొక్క ప్రభుత్వ పనితీరు నుంచి దృష్టి మళ్లించడానికి ఎవరైనా విద్యార్థులు లేకపోతే కడుపు కాలిన వాడో ఏదైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల పైన కేసులు బనాయించడం, వాళ్ళను జైలుకు పంపడం. వీళ్ళు చూస్తే ఎట్లా ఉందంటే అసలుకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు బానిసలుగా మారిపోయారు. నిజంగా కూడా విచ్చలవిడితనంగా మేము చెప్పేది కాదు, పాత్రికేయ మిత్రులు మీరు ఎవరైనా కానీ ఈ గ్రామంలో కాదు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ గ్రామంలోనైనా మీరు వెళ్ళండి, ఏ మున్సిపాలిటీలకైనా వెళ్ళండి, మున్సిపల్ కార్పొరేషన్లకైనా వెళ్ళండి. మీరు వీధుల్లోకి వెళ్ళినప్పుడు ఆ వీధుల్లో ఏ విధంగా మద్యం విక్రయిస్తున్నారో కూడా మీరే చూడండి. అసలుకి ఆ మద్యానికి మనుషులను, అంటే నిజంగా కూడా ఈ ప్రభుత్వం మనుషులు అనుకోవట్లే, విద్యార్థుల్ని యువతనైతే ఆ మద్యానికి బానిసలు చేసే విధంగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. పరోక్షంగా పైన ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉంటే స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరూ కూడా దానికి చేదోడుగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకు ప్రతి ఒక్క అంగడి నుంచో లేకపోతే వాళ్ళకి ఇచ్చేటటువంటి షాపుల నుంచో వాళ్ళకు ఆదాయం వస్తూ ఉంది కాబట్టి విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా బాధేస్తూ ఉన్నాం. అసలుకి మద్యం విక్రయాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు. అంతేకాదు మీ ఇష్టం వచ్చిన కాలేజ్, జూనియర్ కాలేజీ లెవెల్ నుంచి మీరు ఎక్కడైనా చూసుకోండి, జూనియర్ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ కాలేజీల వద్ద కావచ్చు, యువతను గంజాయి కూడా బానిసలుగా చేస్తాం. ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు. మీరు అందరూ కూడా మా స్నేహితులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇక్కడ ఉన్నటువంటి పత్రికేయులు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, లేకపోతే అన్ని మీడియాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మీరు ఈయన ఒక్కసారి ఆలోచించండి, ఈ గంజాయి వలన లేకపోతే ఈ మద్యం వలన ఎంతగా దెబ్బతింటా ఉందో మీరు ఆలోచించాలి. ఇది మాట్లాడండి అమ్మా అని అంటే, ఇది మాట్లాడండి అయ్యా అని శాసనసభ్యులకు చెప్తే, శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, మాకు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, శైలజనాథ్ను విమర్శించడం. శైలజనాథ్ నువ్వు ఎప్పుడు ఏం చేసావయ్యా అని అంటారు, లేకపోతే అనంత వెంకటరామరెడ్డి ఏం చేసావయ్యా అని అంటారు. శైలజనాథ్ ఈ 10 సంవత్సరాలు శాసనసభ్యునిగా ఉన్నప్పుడు, అదేవిధంగా జిల్లా కేంద్రంలో 5 సంవత్సరాల పాటు శాసనసభ్యునిగా, దాదాపు 13-14 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురానికి, ఈ జిల్లాకి ఏం చేశారనేది అందరికీ తెలిసిన విషయం.